హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము కార్న్ చాట్. చాలా ఈజీ ఇది. ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, పిల్లలకి బాగా నచ్చిద్ది. సో ఒక గిన్నె తీసుకున్న, అందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు అనేది వాటర్లోకి బాగా కలిసిపోవాలి. దాని తర్వాత దాన్ని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. 4 to 5 minutes పడుతుంది. అలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ కార్న్స్ అనేది నేను తీసుకున్నాను ఒలుచుకొని. దీన్ని మనం మెత్తగా ఉడికించుకుంటాము. చెక్ చేస్తూ ఉండాలి మెత్తగా ఉడికిందో లేదో అని చెప్పి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం దీన్ని డ్రైన్ చేసేసుకుంటాము. వాటర్ అన్నీ తీసేసుకొని ఇలా డ్రైన్ చేసిన తర్వాత దీన్ని పక్కన తీసేసి పెట్టుకోవాలి చల్లగా అయ్యే వరకు. ఇలా చల్లగా అయిన తర్వాత మనము దీనికి పోపించుకోవడమే. పోపు కోసం ఒక గిన్నె తీసుకున్న, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 1 minute సాటే చేయాలి, ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోకి దీన్ని మరీ మాడగొట్టొద్దు, లైట్గా ఫ్రై చేయాలంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కార్న్స్ అనేది వేసేసుకుంటాము. కార్న్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము. కొంచెం ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసేసుకొని, కొంచెం చిటికెడంతా ధనియా పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసి ఒక 2 minutes అలా ఫ్రై చేయాలన్నమాట. దాని తర్వాత లాస్ట్కి ఒక హాఫ్ నిమ్మకాయ, అందులో కూడా కొంచెం రసం దీని మీద పిండేసుకొని మనం హాట్గా సర్వ్ చేసుకోవడమే. రైనీ సీజన్లో ఇలాంటి స్నాక్స్ ఈవినింగ్ టైంలో భలే ఉంటాయి. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. యూనిక్గా, ఈజీగా మీ పిల్లల కోసము. ఒకవేళ మీకు ఈ డిష్ అనేది నచ్చేటట్టయితే డెఫినెట్గా వచ్చి లైక్ చేయండి.